ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, భయమునంది పాపము చేయకుడి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఎవరి భయం లేకపోతేనే కదా విచ్చలవిడిగా తిరిగేది. తప్పు చేసిన గద్దించేవారు లేకపోతేనే కదా తప్పు మీద తప్పు చేసేది. వాక్యం సెలవిస్తుంది, భయపడి పాపం చేయకు. ఎవరికి భయపడి పాపానికి దూరంగా ఉండాలి? నీకోసం సమస్తాన్ని ఇచ్చిన దేవునికి భయపడాలి. సింహాసనం విడిచిపెట్టి పశువుల పాకను ఎన్నుకున్న దేవునికి భయపడాలి. నీ రక్షణ కోసం ప్రాణం అర్పించి రక్తం చిందించి మరణించి తిరిగి లేచి నీ కోసం నా కోసం చోటును సిద్ధపరచడానికి పరలోకం వెళ్ళి మనకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచిన దేవునికి భయమునుంది పాపం చేయకూడదు. మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకు నచ్చినట్టు మనం ఉండాలి, అంతే కదా. దేవుడు మనకు ఇంకా అన్నీ చేయాలి, కానీ మనం మాత్రం పాపం చేయడం ఆపము. దేవునికి భయపడి జీవించము. ఇంకెందుకు మన బ్రతుకు? అనవసరంగా పుట్టించానా వీళ్ళని అని దేవుడు అనుకునేలా ఉంటున్నాయా మన బ్రతుకులు? జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.